నేను కారం దోశ పోసుకుంటున్నా బ్రేక్ఫాస్ట్కి. రాయలసీమ కారం దోశ మీకు చూపిస్తాను చూడండి. కొందరు పొడి వేసుకుంటారండి, పొడి బాగుండదు. కారము పప్పుల పొడి వేసుకుంటే బాగుంటుంది. కొందరు ఏదో కారం పొడి వేస్తారు, అది నాకు నచ్చదు. మేము రాయలసీమ వాళ్ళం బాగా ఎర్రగారం చేసుకొని బాగా పప్పుల పొడి వేసుకొని తింటామండి. చూడండి, కారం బాగా ఇట్లా స్ప్రెడ్ చేసుకొని పప్పుల పొడి వేసుకొని, పప్పుల పొడి వేసినాక కొద్దిగా ఆయిల్ వేసుకుంటే టేస్ట్ అద్దిరిపోతుందండి. మళ్ళీ దీనిపైన లైట్గా ఆయిల్ వేసుకుందాం. బాగా ఎర్రగా కాలాలండి కారం దోశ, సూపర్గా ఉంటుంది. యాక్చువల్గా పప్పుల పొడి ఎర్రగారం వేసుకుంటున్నానండి. మామూలుగా చట్నీ అయితే బాగుంటుంది, నేను ఈరోజు చట్నీ చేయలేదు, కానీ ఈ రెండిట్లో కూడా సూపర్గా ఉంటుంది. సూపర్గా ఉందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఎలా వచ్చిందో. సూపర్గా ఉంది, మీరు కూడా ట్రై చేయండి.